అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్స్‌ని కనెక్ట్ చేసేలాగా బ్రిడ్జెస్ కూడా కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారంటారా? అవును. ఓకే. సో, మెయిన్‌గా మనకి కృష్ణా, గుంటూరు డిస్ట్రిక్ట్స్‌లో మెయిన్‌గా వచ్చే కన్‌స్ట్రెయిన్ ఏంటంటే, వాటర్ బాడీస్ ఎక్కడికక్కడ రన్ అవుతా ఉంటాయి. సో, వాటర్ బాడీస్ ఈస్ లైక్ ఒక కన్‌స్ట్రెయిన్ అంటే ఎందుకు? మనం ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ఎళ్ళాలనుకోండి, యాక్సెస్ పరంగా కన్‌స్ట్రెయిన్. బట్ అడ్వాంటేజ్ ఏంటి? మనకి సర్ప్లస్ వాటర్ ఉంది. వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దట్ వాటర్ ఫర్ ద ఎనీథింగ్ లైక్ డ్రింకింగ్ అవనండి, ఫిల్టరేషన్ అవనండి, లేకపోతే టు జనరేట్ సమ్ ఎనర్జీ ఎలక్ట్రిసిటీ అలా అవనండి, అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. అలానే ట్రావెల్ పరంగా అవనండి, గూడ్స్ ఏదన్నా తీసుకెళ్లాలన్నా కూడా దే కెన్ మేక్ యూజ్ ఆఫ్ దట్ వాటర్ బాడీస్ అనమాట. సో ఇంతకుముందు కూడా ఎలా ఉండేది అంటే మనకి లాంచ్లు, బల్లకట్లు ఈ సిస్టమ్ ఉండేది. సో అందుకే కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి గుంటూరు డిస్ట్రిక్ట్ వెళ్ళాలి అంటే మొత్తం తిరిగి వెళ్ళకుండా, అంటే బ్యారేజ్ ఒక్కటే యూజ్ చేసుకోకుండా మధ్యలో బ్రిడ్జెస్ వచ్చినాయి అనుకోండి, సో మొత్తం తిరిగి వెళ్ళకుండా అది మనకి తగ్గిపోద్ది, ఆ టైం అనేది తగ్గిపోవటం వల్ల అడ్వాంటేజ్. మనం అంతమంది వీడియోస్లో కూడా చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం అంటే ఈ బల్లకట్లు, లాంచ్లు ఎలా ఉంటాయంటే కారు, పెద్ద వెహికల్స్, లారీస్ లాంటివి కూడా పెట్టుకొని తీసుకెళ్తారు. సో అందుకని ఈ మనకి వచ్చే వాటర్ బాడీస్ ఒక అడ్వాంటేజ్ అదనమాట. సో ఆ అడ్వాంటేజ్ సర్ప్లస్ అమౌంట్ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ ఉంది కాబట్టి అక్కడ యాక్సెసిబిలిటీ పరంగా, కనెక్టివిటీ పరంగా అది ఛాలెంజ్ అవ్వకూడదు కాబట్టి దానికి బ్రిడ్జెస్ని రూపొందిస్తున్నారు. ఓకే.